మనం ఉన్నాము. క్రిస్మస్ సందేశాలు సమయంలో మనం ఉన్నాము. దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో కూడిన సత్యాలను మనం తెలుసుకుందాం. క్రిస్మస్ అనగానే బహు సంతోషకరమైనటువంటి ఆనందకరమైన మాటగా మనము చూస్తూ వస్తాం. ఆ యొక్క క్రిస్మస్ ని మనము ఆలోచించినప్పుడు దేవాతి దేవుని యొక్క పుట్టుక భూలోకంలోనికి వచ్చిందని, దేవాతి దేవుని యొక్క శరీరము మానవ శరీరముగా భూలోకంలోనికి వచ్చిందని, ఒక అద్భుతమైన సత్యవంతమైన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయని మనం ఎప్పుడు ధ్యానించుకుంటూనే ఉంటాం. ఆ రీతిగా క్రిస్మస్ అనగానే క్రైస్తవ లోకములు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆనందము, ఆత్మీయ ఆనందము కలుగుతున్నది. ఆ రీతిగా మానవాళికి రక్షణార్థమైనటువంటి స్థితిని అనుగ్రహించినటువంటి దేవుడు ఆ దినమున భూమి మీదకి వచ్చారనే ఒక ఆలోచనతో కూడిన స్థితి ఉన్నది. ఆ రీతిగా మానవులు అనగా క్రైస్తవులు క్రిస్మస్ ను మన మనస్సులో స్థిరపరచుకొని మన జీవితాల్ని గడుపుతూ వస్తారు. ఆ రీతిగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శక్తివంతమైన స్థితిని బట్టి ఈ దినమున ప్రవచనములు, ప్రవచన నెరవేర్పులో ఉన్న ఒక సత్యాన్ని మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి రావటానికి ముందు అనేక మంది ప్రవక్తల ద్వారా తండ్రి అయిన దేవుడు ఆ ప్రవచనాల్ని బోధించి, ఆ ప్రవచనాత్మకమైన పురుషుడు అనగా తన కుమారుడు భూమి మీదకి వస్తారని, ఆయన తద్రీతిగా ఆయా రాజులతో ఆయా సమయాల్లో, ఆయా మనుషులతో ఆయా సమయాల్లో ఆయన ప్రవచనాలు తెలియచేసినట్లుగా కూడా గ్రంథము తెలియచేస్తున్నది. అయితే ఆ ప్రవచనాలు, ఆ యొక్క ఆత్మీయతో కూడిన దేవుని పలుకులు యూదుల నుండే వచ్చాయి. అయితే యూదులైతే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మెస్సయ్య రాకడను ఎరిగిన వారుగా ఉన్నప్పటికీ ఆయనే మెస్సయ్య అని తెలియకుండా వారి యొక్క జీవితాల్లో రక్షణ లేకుండా జీవిస్తున్న స్థితి కూడా మనము గ్రహిస్తూ వస్తున్నాం. 2000 సంవత్సరములు దాదాపుగా మానవాళికి జరుగుతున్న క్రిస్మస్ దినము. అయితే ఈనాటికి కూడా యూదుల్లో అంధత్వము, చీకటితో నింపబడినటువంటి ఆత్మీయ స్థితిలో వారు జీవిస్తూ ఆయన రక్షకుడు అనే మాటను still they couldn't find it out. They could come out of the darkness of this Satan. అయితే అన్యులమైనటువంటి మనము దేవుని మహాకృపను బట్టి నిజ దేవుని కనుగొని మనకు మనముగా స్థిరపరచబడి ఉన్నాం. అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో ఒక ప్రవచనాన్ని ఈ దినాన మన వాక్యంలో సత్యము తెలియజేస్తున్న స్థితిని తెలుసుకుందాం. ఇమ్మానుయేలు అనే ఒక మాట, ఇమ్మానుయేలు అనే మాట మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఇమ్మానుయేలు అనే మాటని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. హీబ్రూ భాషలో మనందరికీ తెలుసు ఏల్. ఏల్ అంటే ఇమ్మాన్ ఏల్. ఏల్ అంటే దేవుడు. ఏల్ అంటే దేవుడు. ఈఎల్ ఏల్ ఇంగ్లీష్ లో. అయితే ఇమ్మాన్ అంటే మనకు తోడైన దేవుడు, మనకు తోడు అనే అర్థం. మనకు తోడైన దేవుడు ఇమ్మానుయేలు అంటే, అనగా మానవాళికి తోడైనటువంటి అనగా వారితో ఉండి వారిని నడిపించే దేవుడు అనే భావము మన మనసులో ఉండాలి. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు రక్షణ పొంది లోకమును వదిలి జీవిస్తున్న దేవుడు, ఆయన నిన్ను రక్షించుట మాత్రమే కాకుండా నీకు తోడుగా ఉండి నీ జీవన విధానాన్ని, నీ జీవన క్రమాన్ని,
నిన్ను స్పష్టమైన అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని ఆయన నిత్య జీవనకు వారసులను చేయటానికి ఆయన ఆ యొక్క ప్రవచనాన్ని మాట్లాడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. యెషయా భక్తుడు 7వ అధ్యాయంలో ఈ ప్రవచనాన్ని ముందుగా మానవాళికి తెలియజేశాడు. ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడంటే ఆహాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆహాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ దినాల్లో షారా, ఆ దినాల్లో దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆ దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి, దేవుని కృప సిద్ధీకరింపబడినటువంటి యోచనలో జీవిస్తుండగా ఆ ఆహాజ్ అనే వ్యక్తి దేవాతి దేవుని ఒక ప్రవచనం అడగమని దేవుడు అడుగుతాడు. ఆహాజుని నువ్వు అడుగు, ఒక ప్రవచనము సమస్యాత్మకంగా ఉంది కదా దేశం అని అంటే ఆయన అంటాడు చూడు, యెహోవా 10వ వచనం 7వ అధ్యాయం, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆయన్ని ఏమడుమంటున్నాడు? ఒక సూచన అడగమంటున్నాడు. ఏ ప్రవచనాలైనా నెరవేరుతాయి అంటూ తెలియచేయటానికి పాతాళము, ఊర్ధము. పాతాళం అంటే ఎబిస్, భూమికి అడుగు భాగమైన అంత లోతులోనైనా, అయితే ఆకాశములు ఎత్తైనా సరే దేవాతి దేవుడు అద్భుతమైన సూచనలు నీకు తెలియజేస్తాడు. ఆ సూచనలు ఆయన నిర్వర్తించి నీకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడని ఆ దేవుడే మాట్లాడుతూ అంటున్నారు. ఆయన అక్కడ చూడండి, ఆయన అన్న మాటని 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదవు, దేవుడు మనకు తోడయ్యున్నాడు. క్రింద భాగంలో రాసి ఉంటుంది. దేవాతి దేవుడు ఆ యొక్క ప్రవచనాన్ని ఆహాజ్ ద్వారా ఆ దినాల్లో తెలియజేసినట్లుగా యెషయా భక్తుడు ఆత్మవశుడై వ్రాసినటువంటి ఈ యొక్క మాటను మనము మరలా it has been reiterated, it has been reproduced, and it has been brought from the heavens and it just written in the Bible, in the Gospels, in the New Testament. మత్తయి సువార్తలో అదే మాటని ఆ ఆత్మదేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ దేవదూత ఏ రీతిగా భూమి మీదకి వచ్చి ఆ మాటను తెలియజేస్తూ ఒక్కసారి మనము ధ్యానించుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనమును మనము చూసినప్పుడు, ఆమె ఒక కుమారుని కనుగొను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదని, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టదువు. కన్యక గర్భవతి అయి ఆ ప్రవచనాన్ని నెరవేర్పును మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, 15వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పెట్టుదును. ఆ ప్రవచనము దేవుడు మరలా దేవదూత ద్వారా దైవజనునికి తెలియజేసినట్టుగా మనం చూస్తాం. యేషయాకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. Whatever he spoke with the king Ahaz through Isaiah, it has been written. The same God had sent his angel to speak with Joseph, who is a righteous person, going to marry Mary. He just reiterated the word like this, Emmanuel. ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా ఇది ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. స్పెసిఫికేషన్ ఉన్నది. స్పష్టంగా గాస్పల్స్ లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. యెషయా భక్తుడు తెలియజేసినటువంటి ప్రవచనాన్ని
అదే రీతిగా మత్తయి ఇవన్నీ కూడా నువ్వు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇమ్మానుయేలు, మనకు అంత ధైర్యము గల దేవుడిని మనకిస్తే, రక్షింపబడిన వారితో ఆయన ఉంటాడని తెలియజేస్తే, ఆయన మనకు తోడుగా ఉంటాడని ఇచ్చిన అభయాన్ని, why we are not able to receive it into our heart and mind and soul and live according to the principles of the God? ఎందుకని ఆయనను అవమానపరుస్తున్నామో నాకైతే తెలియదు. ఆయన మనకు తోడుగా ఉంటానని ఇచ్చిన అభయాన్ని, రక్షింపబడిన వారికి ఆయన ఇచ్చిన అభయాన్ని ఎందుకు మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నాము? ఆయన మనకు తోడనే ఒక వాగ్దానాన్ని దేశంలోకి ఇచ్చాడు, ఈ లోకంలోకి ఇచ్చాడు. అదే రీతిగా నీకు నాకు ఇచ్చారు కదా. బట్ we couldn't get ourselves constructed with the spirit of the word of God. వర్డ్ ఆఫ్ గాడ్ లో ఉన్న స్పిరిట్ ని, ఆత్మను మనము తెలుసుకోలేకపోతున్నాం. మనకు తోడైన దేవుడు ఉన్నాడని మనం మర్చిపోతున్నాం. మనమైతే సాతానుడు మనకు తోడుగా ఉంటాడని భయపడుతున్నాం. ఆయన వచ్చిన కారణం అదే. సాతానుని బంధించటానికే వచ్చారు, సాతానుని జయించడానికే వచ్చారు, సాతానుని మరణమునకు గురి చేయటానికే వచ్చారు. ఆయన జయించి, సాతానుని జయించి, మరణమును జయించి, ఆయన ఈ లోకములో ఒక అద్భుతమైన కార్యము జరిగించి పునరుత్థానుడై ఆకాశ మహాకాశములకు వెళ్ళినటువంటి ఏకైక దేవుడు, ఆయన నామము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుని మనము, అటువంటి వాగ్దానాన్ని పొంది కూడా we were not able to find it out. ఒకవేళ మనము ఆయన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుంటే, ఆయన అవమానపరిచినట్టే నువ్వు రక్షింపబడాలంటే. అదర్వైజ్ ఇంకా నో అదర్ వర్డ్స్ ఆర్ దేర్ టు స్పీక్ అబౌట్. లేవు, ఇక ఏ మాటలు లేవు. కీర్తనాకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, 139వ అధ్యాయములు 8వ వచనాన్ని ఆయన ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. 139 139:8 ఆయన మాట్లాడిన ఈ సత్యము ఈ రీతిగా ఉన్నది. ఆత్మవశుడే ఆయన తెలియజేసినటువంటి మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. చాలా విశ్వాసులందరూ వినండి, దావీదుకి యేసుక్రీస్తు తెలియదు, ఆత్మతో తెలుసు. ఆయన మనకులాగా ఆయన వచ్చి రక్షింపబడ్డాడన్న సంగతి మనకు సిలువేశాడు, ఆయన ఆయన గ్రహించలా. ఆత్మతో గ్రహించి మాట్లాడుతున్న మాట మీరు వినాలి. ఏమంటున్నాడు చూడండి, భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకొని నీవు అక్కడ ఉన్నావు. అంటే నీకు తోడుగా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని ఆయన అనుభవించాడు. దావీదు అనుభవించి మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు అనుభవించి మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనకు తోడైనటువంటి దేవుణ్ణి, గాడ్ ఈజ్ విత్ us, గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకు తోడుగా ఉన్నారు, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. అట్టి దేవుని నీవు కలిగి ఉన్నావన్న సత్యాన్ని నీవు గ్రహించు, స్థిరపడు. ఈ క్రిస్మస్ దినాల్లోనున్న నీకు నీవుగా మల్టిప్లై చేసుకో నీ యొక్క ఆలోచనలన్నిటిని కూడా, అండ్ కమ్ టు వన్ కన్క్లూజన్. నీకు దేవుడు తోడున్నాడని ధైర్యం తెచ్చుకో. దావీదు చెప్తున్నాడండి, ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నీతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు, ఆయన ప్రతి ఒక్కరితో ఉండే దేవుడు అన్న సంగతి నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అటువంటి దేవుని సమక్షంలో మనము జీవిస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 యోహాను 4:9 ఈ సత్యాన్ని ఈ రీతిగా ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 1 యోహాను 4:9. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనము ఆయన ద్వారా జీవించినట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. కంటెంట్ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు చూడండి దేవుడు, మనము దేవుని ప్రేమించదని కాదు. ఆ 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఆయన ద్వారానే నువ్వు జీవించగలవు. అందుకనే ఆయన అద్వితీయ కుమారుని మనకు పంపారు. వాక్యము కేటగారికల్ గా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయతో కూడిన సత్యములు తెలిసినప్పటికీ మనం ఎందుకు ఈ లోకం వైపు చూస్తున్నామో నాకైతే అర్థము కావట్లేదు. మీరందరూ ఒక పర్యాయం వాక్యంలో ఉన్న సత్యాలన్నిటికీ జీవించటానికి వీలైనటువంటి ఆత్మీయతలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని ప్రకటనకారుడు 1:8 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1:8, అల్ఫయు ఒమేగను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలము ఉండే దేవుడిని నేనే, ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. నీ వర్తమానంలో నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు మర్చిపోతున్నావు, నీ భవిష్యత్తులో తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు మర్చిపోయావు, భూతకాలంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. జరిగినటువంటి కాలంలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. జరగబోతున్న కాలంలో నీకు తోడుగా ఉన్నాడు. నీవు గ్రహించలేకపోతున్నావు వాక్యమును. ఆల్ఫయు ఒమేగాను నేనని చెప్పాడు. ఆదియు అంతమని నేను చెప్తున్నారు ఆయన. నువ్వు ఎందుకు ఆయనను ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతలో బలపరచుకోకుండా నీ యొక్క ఆత్మీయతను నీవు బలపరుచుకున్న బలహీనుడుగా జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు చాలా జాగ్రత్తగా విందాం. ప్రకటనకారుడే 22:13 మరి ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 22:13, నేనే ఆల్ఫయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అంటూ జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించిన తమ వస్త్రములను ఉదుకువారు ధన్యులు. ఈ విధముగా వాగ్దానం ఇచ్చి నీతి వస్త్రములు నీకు ఇచ్చి ఆయన యోగ్యకరమైన ఆత్మీయతను మనకి ఇచ్చి ఆయన తెలియజేసిన స్థితిని మనం కనుగొనలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినమున కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన తోడుగా ఉన్న దేవుడు, ఆయన తోడుగా ఉన్న దేవుడు అనగా నీకు రక్షణ ఇచ్చే దేవుడు, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, ఏ విధమైన శత్రువు నుంచి నిన్ను కాచి కాపాడే ఏకైక దేవుడు ఇమ్మానుయేలు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎందుకు స్థిరపరచుకోలేకపోతున్నావు? అబ్రహామును బట్టి, అబ్రహాము జీవితాన్ని అబీమెలెకు రాజు చూశాడు. అబీమెలెకు అబ్రహాం జీవితాన్ని చూశాడు. అబీమెలెకు ఎలా చూశాడంటే, ఆ యొక్క శారాకి పిల్లలు పుట్టారు 90 ఏళ్ళకి. ఆ రీతిగా ఒక పెద్ద ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంది ఆవిడ. విందు చేసింది, స్తన్యపానము వదిలినప్పుడు, పాలు విడిచినప్పుడు. అప్పుడు ఆ యొక్క రాజు అది గ్రహించాడు. ఆ ప్రాంతంలో అంటున్నాడు అబ్రహాంతో, ఆ యొక్క అబ్రహాంతో అబీమెలెకు అంటున్న మాట ఆదికాండము 21:22 ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 21:22 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి ఫికోలును అబ్రహాముతో మాట్లాడి
నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక. వారు గ్రహించారు అబ్రహాం పనులన్నిట్లో ఏది చేసినా సక్సెస్, ఏ పని చేసినా సక్సెస్, ఏ పని చేసినా దేవుని యొక్క కృప. ఆ రీతిగా అబ్రహాం జీవితాన్ని రాజు, ఆయన సేవకులు అందరూ గమనించి ఈయనకి దేవుడు తోడుగా ఉన్నాడని ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఆ రీతిగా ఆయన గురించి మనం అనేకమైన సత్యాలకి జీవించాం కదా. అబ్రహాముని గురించి ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు, ఆయన జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అదే రీతిగా నీకున్న దేవుడు నీకు తోడై ఉన్నాడా? అన్యుడు నిన్ను చూచి ఒక సాక్ష్యం ఇవ్వడా? ఆ ప్రశ్నే దేవుడు నిన్ను నన్ను ఇద్దరాన వేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారారా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఏ రీతిగా మనము జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనములు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ 11:21 ప్రభువు హస్తము వారికి తోడయుండెను కనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఏంటండి సాక్ష్యం ఇస్తున్నారు అపోస్తలులకి. ఎవరిస్తున్నారు? సువార్తను విన్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి రక్షణలోకి వస్తున్న వారు చెప్తున్నారు, ప్రభువు హస్తము వారికి తోడై ఉన్నదే. క్రొత్త నిబంధనలో అబ్రహాముతో మాట్లాడు, పౌలు భక్తులతోనే నూతన నిబంధనలో మాట్లాడుతున్నాడు. వారందరూ చూసిన వారందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకు మనము ఇంకా ఆయన మనకు తోడుగా ఉండటం లేదు అని భయపడుతున్నాం? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన, నేను తోడై ఉన్నాను, నీవు రక్షింపబడ్డవాడివి, నిత్యము నీతో ఉంటున్నానని చెప్పిన వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యెహెజ్కేలు భక్తుడు ఆత్మవశుడై మాట్లాడుతున్న మాటని 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుడు ఎవరికి అది చేస్తానన్నాడు? దేవుడు దేశంలో ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరికన్నాడు? నా దృష్టికి పాపము చేసిన విశ్వాసఘాతకులు, ఆయన దృష్టికి పాపము చేసిన వారికి ఇబ్బంది, కానీ మనకేంటి? ఆ ధైర్యము విశ్వాసంతో జీవించు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ దినాన మనందరితో. చూడండి ఆయన మాట్లాడుతున్న మాట, యెహెజ్కేలు భక్తుడు, నేను విరోధునై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఇంకొక సలహా కూడా ఇస్తున్నాడు. నీ కాపరి ప్రార్థన పనికిరాదు, ఎవరిది పనికిరాదు, ఎవరి ప్రార్థన పనికిరాదు అంటున్నాడు. చూడండి ఆయన అంటున్నాడు, చూడండి ఇక్కడ, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. Categorically God is speaking with us today. మనము ఏ పాయింట్ లో ఎక్కడున్నామో మనముగా ఒకసారి ప్రశ్నించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన ఆత్మీయతను ఏ రీతిగా స్థిరపరచుకుంటున్నాం అని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహెజ్కేలు 18వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా.
అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించినట్లు అతడు బ్రతుకునా. అతడు చేసిన నీతి కార్యమును ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. నీతిమంతుడు కూడా చెప్తున్నాడు. ఇప్పుడేం పాపం చేసినాడు చెప్పాడు, ఇప్పుడు నీతిమంతుడి క్రియల గురించి చెప్తున్నాడు. 28వ వచనం అక్కడే చూడండి. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను కనుక అతడు మరణమునందుకు అవశ్యముగా బ్రతుకును. ఆలోచించి ఒకసారి రీఇటరేట్ చేసుకుందాం, ఒకసారి రీథింక్ చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు స్పష్టము. ఆయన తోడుగా ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని మనం వదులుకుంటున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చింది నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడన్న సంగతిని మర్చిపోతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ సత్యములకి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ పుత్రాత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనము దేవుని పిల్లలము అనే సంగతిని కూడా మర్చిపోతున్నాం. మనకిచ్చినటువంటి యోగ్యతను కూడా మనం మర్చిపోతున్నాం. ఆయన తోడుగా ఉన్నాడన్న సంగతిని కూడా మర్చిపోతున్నాం. ఆయన తోడు మాత్రమే కాకుండా మనకు తండ్రిగా కూడా ఉన్నాడని, ఆయనకు వారసులుగా ఉంటున్నామన్న సంగతులు కూడా మనం మర్చిపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతోడి వారసులము. నీ వారసత్వము ఆయన తోడు. ఆయన తోడు ఎలాగున్నది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి ఆయన తోడి వారసులము మనము. ఆయన తోడు మనకుంటే వారసత్వంలో కూడా తోడు ఉంటుంది. దేవుని కుమారత్వంలో నీకు నాకు తోడు ఉన్నదని హల్లెలూయా దేవుడు తెలియజేసిన మాటను మీరు గుర్తించుకోండి. 2 తిమోతి 1:7 ఈ సత్యము ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు ఆత్మ ఇచ్చును కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వర్కింగ్. పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం గల శక్తిగతమైన ఆత్మను ఇచ్చాడు. ఎందుకు మనం భయపడుతున్నాం? తోడుగా ఉన్నాడు నీకు. ఆత్మ నీకు తోడుగా ఉన్నది. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వర్కింగ్ ఓవర్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 4:1 ఆత్మ సత్యాన్ని మరలా చదువుకుంటున్నాం. 1 యోహాను 4:1 హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వర్కింగ్ ఓవర్ హియర్. హల్లెలూయా. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళిస్తారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధం కావో పరీక్షించుకోండి. 6 మనము దేవుని సంబంధులకు. దేవుని ఎరిగిన వాడు మన మాట విను, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపియగు ఆత్మ ఏదో బ్రహ్మత్వాత్మను తెలుసుకొనిచున్నాము. దేవుని సంబంధులకు తోడుగా ఉంటే ఆయన సంబంధులు. ఎవరు ఆయన తోడు? వాళ్ళందరూ ఉంటారనంట. మనము దేవుని సంబంధులము. మనకు దేవుని ఆత్మ ఇచ్చాడు. ఆ రీతిగా మనం ఆత్మీయతలో బలపరుచుకొని దేవుని యొక్క శక్తిని పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా 8:35 హల్లెలూయా. రోమా 8:35 పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేసిన, మా ఇద్దరికి తెలియజేసిన మాట ఏమిటంటే, రోమా 8:35 ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవం, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా.
క్రీస్తు మనకు తోడుగా ఉంటే ఆయన ప్రేమ మనకుంటుంది. ఆయన ప్రేమ మనకుంటే ఏమేమి మనకి ఇబ్బంది ఉంటుందట? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఏది మనల్ని ఏం చేయలేదు. ఏమి చేయలేదు. ఆయన తోడున్నాడండి నీకు. ఆయన తోడున్నాడండి. ఆయన తోడున్నాడండి నీకు. దేవాతి దేవుడు 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన తోడున్నాడు. ఇక మనకు విరోధి ఎవరు? ఆయనే మనకు తోడుంటే మనకి విరోధి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఏ రీతిగా మన వాగ్దానాలని, ఇమ్మానుయేలుని దేవుడు మనతో ఉన్నాడని మనం మరచి దీవిస్తున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఒక సత్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు విమోచన క్రయధనముగా రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి వచ్చారన్న సంగతి కూడా మర్చిపోతున్నాం. మార్కు 10:45 పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. 10:45. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చను. అది కూడా మర్చావా? నీకోసం వచ్చాడని సంగతి కూడా మర్చావా? అది కూడా మర్చిపోతే మరలా ఒక్కసారి గుర్తు చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమున మర్చి ఓణ హోమములను పాప పరిహార్థములను నీకు ఇష్టమైనవి కావు అని. దేవుడు నీకు ఒక శరీరాన్ని పొంది ఈ లోకానికి వచ్చి ఆయన బలి అర్పణగా ఏర్పడిన సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. యాకోబు భక్తుడు 1:5 ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడులా అతడు దేవుని అడగవలెను. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు అనే జ్ఞానం కనుక నీకు కొదువుగా ఉంటే అడుగు, ఆయన ఇస్తాడు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపుకి నీ ధారాళముగా దయచేవాడు. ఎవరు వీళ్ళు వాళ్ళని కాదు, అందరికి ఇస్తాడు. రక్షింపబడిన వారిని ఆశ్చర్యకరంగా మార్చుకునే దేవుడు నీ దేవుడు. ఆయన నీతో ఉన్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. తీతు భక్తుడు ఆయన ఆత్మవశుడే రాసిన ఈ మాటను కూడా ఆయన కృపను గురించి ఏ రీతిగా తెలియజేస్తున్నాడో చూడండి. తీతు గ్రంథములు, తీతు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 11వ వచనము, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడిని మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతికించడం వల్ల మనకు బోధించుచున్నది. నీకు ప్రత్యక్షత ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఆయన బోధిస్తున్నారు. అయినప్పటికీ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిమ్. ఆయన నీకు ఒక ఉత్తరవాదిగా ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. 1 యోహాను 2వ అధ్యాయములో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడే కాదు, తండ్రి యొద్ద కూడా నీకు ఒక ఉత్తరవాదిగా ఉంటున్నాడు. ఆ రీతిగా నీ కొరకు, నీ తరపున దేవునికి ఆయన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉంటున్నాడు. నువ్వెందుకు ఆయన ఇమ్మానుయేలును నువ్వు మర్చిపోతున్నావు? ఎందుకు ఈ వాగ్దానాలన్నీ నువ్వు మర్చిపోతున్నావు? దేవుడు తెలియజేస్తున్నాడు. You just come to conclusion today.
You just come to conclusion today. Come out of the darkness of the Satan. Out of the darkness of the Satan. ఏ సాతానుడైతే దేవుని చేత తరిమి వేయబడ్డాడు, ఆ సాతానుడి యొక్క చీకటి నుంచి బయటికి రా. యోహాను యెషయా భక్తుడు 14లో తెలియజేసిన మాటని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనందరికి తెలిసిన మాటే. యెషయా 14లో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయము 12వ వచనము. తేజో నక్షత్రము వేకువ చుక్క నీవు పెట్టు, ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టి వరకు ఎక్కువ దక్కబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కును సభావం కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుతును, బహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుంటున్నా నీవు మనసులో అనుకుంటువి కదా. అలా పాపము చేసిన సాతానుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని దేవుడు జయించాడు. ఆ దేవుడు జయించినటువంటి సాతానుడిని ఆయన బంధించాడు. ఆయన నీవు ఎందుకు భయపడుతున్నావు? ఆ దేవత దేవుడు నిన్ను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన ఇక్కడే కాదు, ఆ ప్రపంచ ఆ యొక్క దేవత దేవుని సన్నిధిలో కూడా ఆయన సంపూర్ణమైనటువంటి ఉత్తరవాదిగా ఉండి శాంతికరమైనటువంటి వాడిగా నీతో ఉన్నాడన్న సంగతిని నువ్వు గ్రహించలేకపోతున్నావు. చూడండి మరి ఒక మాటని, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును జ్ఞాపనము చేయటం నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షణ శక్తివంతుడై ఉన్నాడు. ఆయన తోడు నిరంతరం ఉండే దేవుడు నీతో ఉంటాడు, నీ పితరులతో ఉన్నాడు, రేపు నీ యొక్క సంతానంతో కూడా ఉండే దేవుడు. ఆయన నిరంతరం ఉండి సంపూర్ణంగా రక్షించే దేవుడు, భయము నుంచి నిన్ను విడుదల చేసే దేవుడు, మరణము నుంచి విడుదల చేసే దేవుడు, శ్రమ నుంచి విడుదల చేసే దేవుడు, ఆయన గొప్ప ఆర్థిక స్తోమతను కలిగి చేసే దేవుడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి నిన్ను రక్షించుకునే దేవుడు, నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చుకునే దేవుడు. అట్టి దేవుడు నీకు తోడుగా ఉండి చేస్తాను అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. నీవు దాన్ని కనుగొనలేకపోతున్నావు. చూడండి 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 8లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక భక్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. మనము ఉగ్రత పాలవటానికి దేవుడు ఆయన తోడుగా ఉంటానంటున్నాడు. ఆయన మనతో ఉంటానని చెప్తున్నాడు. నీవు ఎందుకు ఆ రీతిగా జీవించలేకపోతున్నావు? మనము వెలుగు సంబంధం అన్న సంగతి, పగటి సంబంధం అన్న సంగతి నువ్వెందుకు గుర్తించుకోలేకపోతున్నావు? మనము చీకటి వారము కాదన్న సంగతిని నువ్వెందుకు గుర్తించుకోలేకపోతున్నావు అని ఆత్మదేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 1 యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయబడి అపవాది యొక్క క్రియలను లైపరచుటకే దేవుని కుమారుడి ప్రత్యక్షమైన ఇమ్మానుయేలుగా ఆ అపవాదిని బంధించి మనలను అపవాది నుంచి క్రియల నుంచి తప్పించడానికి వచ్చారన్న సంగతిని నువ్వు గుర్తించుకోవాలని దేవుడు మనతో ఈ దినాన అనేకమైన సత్యాల్ని మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారారా, ఆత్మీయతలో స్థిరపరచబడినటువంటి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో ఈ సత్యము లిఖించబడినది. ఎఫెసీ 5:27. మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘం గానైనా తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకే దాని కొరకు తను తాను అప్పగించుకోండి. అర్థమవుతుందిగా? నీకు ఇచ్చిన సంఘం ఎలాంటిదో, ఆ సంఘము ఎలా చేశాడు? మహిమగల సంఘంగా ఎలా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా చేసే సంగతి నువ్వు గుర్తించావా? వాక్యంతో ఉదక స్నానం చేత పవిత్రపరుస్తున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తించావా?
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడన్న సంగతిని గుర్తించావా? కళంకమైనదిగా లేదని సంగతిని గుర్తించావా? నీకు తోడుగా ఉంటాడు అక్కడ అనే సంగతిని గుర్తించావా? ఇమ్మానుయేలుగా ఉంటాడన్న వాగ్దానాన్ని ప్రతి చోట, ప్రతి యుగములోను, ప్రతి స్థలములోను ఆయన ఉంచారన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, శక్తివంతమైన దేవుని మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యోహాను భక్తుడు 14వ అధ్యాయము 16వ వచనములో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో మనతో తోడుగా ఉన్నారు. ఆయన మనలను ఆదరించే దేవుడు, జ్ఞానము దయచేసే దేవుడు, ఆయన పక్షముగా మనలను దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడిన స్థితిని అనుగ్రహించే దేవుడు. ఆయనను మనం ఎందుకు ఆ రీతిగా లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు నీ దేవుడు. ఆ దేవుని ఎందుకు నీవు మర్చిపోయావని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మత్తయి 28:20. హల్లెలూయా, స్తోత్రం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు నీ దేవుడు ఇమ్మానుయేలుగా నీతో ఉంటాడు. నీ పితరులతో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీ యొక్క సంతానంతో కూడా ఉండబోతున్నాడు. యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు. అంత మాత్రమే కాదు, నీకు ఆయన రేపు తోడుగా ఉండబోతున్నాడు. ప్రకటనకారుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతమైన మాటని ఎప్పుడు మనం చదువుకునే మాటే 21. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము, అక్కడ వరకు కూడా ఆయన ఉంటాడు. 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడబడినది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడయ్యుండును. దేవుడు వారికి తోడయ్యుండును, నీకు తోడై ఉంటాడు. ఇక్కడే కాదు, రేపు నువ్వు వెళ్ళబోతున్నటువంటి నిత్య జీవంలో నీకు తోడుగా ఉండబోతున్నాడు దేవుడు. నిత్య జీవంలో నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వదకరమైన స్థితులను అనుగ్రహించదు. ప్రతి నిత్యము నిన్ను కాచి కాపాడే ఇమ్మానుయేలుగా ఉంటున్నాడన్న సంగతిని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దులమవుతున్నాం. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వార్తారా, మనలను ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, నరకము నుంచి, ఆయన సిక్నెస్ నుంచి ఆయన మనలను విడుదల చేసే దేవుడని ఆ యొక్క స్థితులు మనం గ్రహించలేక ఎందుకు జీవిస్తున్నాము, ఆయన ఇమ్మానుయేలుగా మనకు వచ్చారన్న సంగతిని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని కూడా చదువుకుందాం. ఫిలిప్పీ 2:17, 2:6 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారిని చుట్టూ మీలో ఈ సత్క్రియను ఆరంభించిన యేసుక్రీస్తుని వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయబోయే సంతోషంతో ప్రార్థన చేస్తూ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు నాతో పాలివారి ఉండడం చూచి, కాబట్టి మీరందరూ దైవజనుడైనటువంటి మీ కాపరితో పాలివారై ఉంటారు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆయన సన్నిధిలో మనమందరం ఉందాం. రోమీయులకు రాసిన పత్రిక 11:25 ఈ మాటని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతం అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మనందరికీ తెలుసు. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతలో బలపరచబడి స్థిరపరచబడి జీవిద్దాం. కృపలో భద్రపరచబడదాం. నీతియుక్తమైన బిడ్డలుగా స్థిరపరచబడదాం.
ఆయన మనకి ఇమ్మానుయేలుగా రేపు ఈ లోకములోనే కాదు, రేపు పరమును కూడా ఆయన తోడుగా ఉండబోతున్నాడు. అంత గొప్ప దేవుని ప్రవచనం మనకున్నది. ఇమ్మానుయేలు, మనకు దేవుడు, మనకు తోడు. మనమందరం అనుభవిద్దాం. ఆ రీతిగా సంఘంలో ప్రత్యేకమైన జనాంగంగా సిద్ధపరచబడదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.